హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిత్రాల చిన్ని వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఏ విధంగా ఉందో. బయట అయితే వర్షం పడుతుంది. వర్షం టైంలో వేడివేడిగా ఏమన్నా చేసుకుని తిందామా కారం కారంగా అని చెప్పి చికెన్ రోస్ట్, కొబ్బరి అన్నం కూడా చేశాను. చికెన్ రోస్ట్ అనేది ఏ విధంగా చేయాలనేది షార్ట్ వీడియోలో ఇచ్చాను. లింక్ అయితే కనుక తప్పకుండా ఇస్తాను. నా ఛానల్ని విజిట్ చేయండి. ఇందులో ఏ విధంగా మ్యారినేట్ చేయాలి అనేది మాత్రమే నేను చూపించాను. ఇంకా కొబ్బరి అన్నం చేసింది. వెజిటేబుల్స్ అనేవి ఫ్రిడ్జ్లో ఏ విధంగా సర్దుకుంటే ఫ్రిడ్జ్ అనేది నీట్గా ఉంటుంది, వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉంటాయి అనేది కూడా నేను చూపించాను. తప్పకుండా చూడండి. ఇలా మ్యారినేట్ చేసుకుని చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ఇంట్లోకి అయితే వెజిటేబుల్స్ తీసుకొచ్చారు. వీటన్నిటిని సర్దడానికి దగ్గర ఒక గంట వరకు టైం పట్టింది. ఇంకా ఈ కవర్స్తో తెచ్చినవి అన్నీ కూడా కవర్స్తోనే పెట్టేశాను. క్యాప్సికమ్స్, బెండకాయలు ఇవన్నీ కూడా కవర్స్తోనే పెట్టేశాను. ఇంకా బీరకాయలు వచ్చి మామూలుగానే పెట్టేశాను. కీరా కూడా మామూలుగానే పెట్టేశాను. ఇంకా టమాటాలు వచ్చి మనం అస్తమాటు తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఓపెన్ చేసి పెట్టుకున్నాను. అయినా ఓపెన్ చేసే పెట్టుకోవాలి, గాలి తగిలిపోతే లోపల చెమ్మకి అవి పాడైపోతాయి. ఇంకా పచ్చిమిర్చి వచ్చేసి వాటికి ఉన్నటువంటి ముచ్చుకులన్నీ కూడా తీసేయాలన్నమాట. ఇంకా క్యారెట్లు కూడా కవర్లో వేసి పెట్టేశాను. ఎప్పుడు కూడా ఇలానే సర్దుకుంటాను, కాదంటే దీనికి కూడా మనం కొంచెం టైం అనేది కేటాయించాలి. ఇంకా ఈ పచ్చిమిర్చి వచ్చేసి వాటికి ఉన్న ముచ్చుకులన్నీ తీసేసుకుని అదే టబ్లో నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. అలా ముచ్చుకులన్నీ తీసేసుకోవడం వల్ల పచ్చిమిర్చి అనేది చాలా ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. ముచ్చుకుంటే కనుక మనం కవర్లో పెట్టినా సరే అవి కుళ్ళిపోతాయి అన్నమాట, ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఇలా పెట్టేసుకున్న టబ్లో ఇంక నిమ్మకాయలు కూడా దాంట్లోనే పెట్టేస్తాను. ఆ తర్వాత గోంగూర కూడా తీసుకొచ్చారు. ఆ గోంగూరను కూడా మనం అప్పటికప్పుడు మనం వంట చేసి పెట్టుకోవాలంటే కంగారు అయిపోతూ ఉంటుంది. ఇంకా వాళ్ళకి బాక్సులు పెట్టేసరికి, లంచ్ బాక్సులు పెట్టేసరికి, అందుకని చెప్పి ముందుగానే ఇవన్నీ కూడా రెడీ చేసేసుకుంటాను. రేపు వంట చేసుకుంటాను అనిపించుకుని ఈ రోజే వెజిటేబుల్స్ కూడా కోసేసుకుని ఒక బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకా వచ్చేసి ఒక బాక్స్లో కొత్తిమీర తురిమేసుకుని చిన్నగా పెట్టుకున్నా, ఇంకో బాక్స్లో పుదీనా, ఇంకొక బాక్స్లో వచ్చేసి కరివేపాకు. ఆ బాక్సులు కూడా నేను కనిపించే విధంగా ఎదురుగానే పెట్టుకుంటాను అన్నమాట. ఇంకా గోంగూర కూడా మొత్తం అయిపోయింది. ఆ కవర్లోనే కట్టేసుకున్నాను. పప్పు గోంగూర వండుకోవడం, లేకపోతే ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు దాంట్లో గోంగూర వేసుకోవడం అలాగా. ఇంకా వెజిటేబుల్స్ బాక్స్ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. అదే బాక్స్లో గోంగూర కూడా పెట్టేశాను. చూడండి, మొత్తం వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసి బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకునేసరికి అంత చెత్త పోగడింది. దాన్ని అందరిని కూడా కవర్లో పెట్టేసి ఆ కవర్ నేను డస్ట్బిన్లో పెట్టేస్తాను. క్లీన్ చేసేసుకున్నాను మొత్తం అంతా కూడా. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసుకోవాలి. పిల్లలు వచ్చే టైం కూడా అయ్యింది. వాళ్ళు వచ్చేసరికి నేను వంట స్టార్ట్ చేసేస్తాను. వంట కూడా కంప్లీట్ చేసేస్తాను. వాళ్ళు వచ్చాక వాళ్ళకి స్నానాలు చేయించేస్తాను. ఈ కొబ్బరికాయ వచ్చేసి మా చెట్టుదేనండి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. చాలా పెద్దగా కాస్తాయి అన్నమాట. 1 కేజీ రైస్కి కూడా ఒక కొబ్బరికాయ సరిపోతుంది, అంత ఉంటుంది. ఆ కొబ్బరికాయ వచ్చేసి వాటర్ కూడా దానికి సగానికి పైనే వచ్చినాయి వాటరు. కాయ అయిపోయినా సరే ఇంకా బోండంలా ఉంటే ఇంకా బోల్డ్ వాటర్ వస్తుంది. చూడండి, ఇక్కడైతే ఎదురుగా ఒక కొబ్బరి చెట్టు కనిపిస్తుంది కదా, చాలా పెద్దది. దాన్ని ఇంకా నిన్న మావయ్య గారు వాళ్ళు ఆంధ్ర నుండి వచ్చారు, అవి తీసుకొచ్చారు. డాడీ వాళ్ళు పంపించారు అనమాట. కొబ్బరికాయలు వచ్చేసి చాలా కొబ్బరికాయలు పంపించారు. ఇంకా ఒక కొబ్బరికాయతోటి ఇంకా చికెన్ కర్రీలోకి ఇంకా కొబ్బరి అన్నం వండడానికి అయితే ఆ ఒక్క కొబ్బరికాయ యూస్ చేశాను నేను. దాన్ని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి, ముక్కలుగా చేసి వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిలో నుంచి మనం పాలను తీసుకోవాలన్నమాట. ఇంకా చిక్కం ఉంటే అందులో వడగట్టేసి మళ్ళీ ఆ తుక్కులోకి మళ్ళీ వాటర్ పోసి బాగా కలిపి మళ్ళీ పిండుకోవాలి. అప్పుడు పాలు అనేవి వస్తాయి. చూడండి ఏ విధంగా వచ్చినాయో. కొబ్బరి అన్నం రెసిపీ అయితే నేను ఆల్రెడీ 2 టైమ్స్ అనుకుంటా షేర్ చేశాను. చూడండి మీకు కావాలంటే. మేమైతే బిర్యానీ మసాలాలన్నీ వేసి చేసుకుంటాము ఆంధ్ర స్టైల్ అయితే కనుక. చాలామంది అయితే కొబ్బరి అన్నంలో కొబ్బరి పాలతోనే చేసుకుంటారు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేస్తారు, ఆనియన్స్ వేసి. మసాలా దినుసులు వేసుకోరు. ఇంకొక పక్క వచ్చేసి చికెన్ రోస్ట్కి పెట్టేశాను. ఇంకొక పక్క వచ్చి కొబ్బరి అన్నానికి కూడా పెట్టేశాను. రెండు ఒకసారి అయిపోతాయి కదా, చేసేద్దామని చెప్పి. ఇంకా కొబ్బరి అన్నానికి అయితే కనుక ఆయిల్ పోసి అందులో మసాలా దినుసులు అన్నీ వేసి ఇంకా పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, లవంగ మొగ్గ, దాల్చిన చెక్క అన్నీ కూడా వేసుకుంటాను నేను. మీరైతే ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ చేయండి. సేమ్ నాలానే చేస్తారా లేకపోతే వేరేలా ఏమన్నా చేసుకుంటారా అని. ఇంకా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని సేమ్ బగారా రైస్ ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకుంటాం అన్నమాట. కానీ మనకు టేస్ట్ అనేది కొబ్బరి పాల వల్ల వస్తుంది. బిర్యానీలన్నీ వేయడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తుంది అని అయితే అనుకోకండి. మన కొబ్బరి పాల వల్ల ఆటోమేటిక్గా కొబ్బరి అన్నం టేస్ట్ వచ్చేస్తుంది. రైస్ అయితే నేను 1 గంట ముందే నానబెట్టేసుకున్నాను. సాల్ట్ కూడా దాంట్లోనే వేసేసుకుని ఆ తర్వాత 1 గ్లాస్ బియ్యానికి
2 గ్లాసులు పాలైతే పోసాను. పాలు ఏమన్నా తక్కువైతే వాటర్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు కొలతని. పసుపు వేసుకోవాలి, ఎందుకంటే మనకు కొబ్బరి అన్నం అనేది ఎల్లో కలర్లో కనిపిస్తుంది కాబట్టి పసుపు వేసుకోవచ్చు. అది ఆప్షనల్ అండి, పసుపు వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. నాకైతే ఒక గ్లాస్ తక్కువైంది. నేను 3 గ్లాసెస్ బియ్యం వేస్తే 5 గ్లాసెసే వచ్చినాయి. ఇంకా 6 గ్లాస్ వచ్చి వాటర్ అయితే పోసి అడ్జస్ట్ చేసేసుకున్నాను. ఏమీ పర్వాలేదు. చూడండి వాటర్ ఈ పాలు అయితే కనుక చక్కగా పొంగినాయి. ఇప్పుడైతే నేను ఒక గంట ముందు నానబెట్టుకున్న ఆ బియ్యాన్ని కూడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నాన్ని అయితే ఉడికించేసుకున్నాను. ఇంకా మనం తిప్పనవసరం లేదు, ఏమీ చేయవసరం లేదు. మధ్యలో ఒకసారి తిప్పుకోవాలి. లాస్ట్కి వచ్చేసరికి పైన కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటే అంతే, ఫినిష్ అయిపోయినట్టే. ఇంక మా పిల్లలు అయితే వచ్చేసారు, వాళ్ళకి స్నానాలు అయిపోయినాయి. ఇంకా వాళ్ళకి రైస్ అయితే పెట్టాలి. ఇప్పుడు స్నానాలు అయిపోయిన తర్వాత రైస్ పెడితే వాళ్ళు హోంవర్క్ చేసుకుంటూ లాస్ట్లో నిద్రపోతారండి. అందుకని చెప్పి నేను వాళ్ళు వచ్చే టైంకల్లా ఇవి చేసేస్తూ ఉంటాను. ఇలానే పెట్టేస్తున్నాను, ఎందుకంటే స్కూల్లో మార్నింగ్ అంతా అలసిపోయి వస్తున్నారు కదా. ఇంకొక పక్కన వచ్చేసి చికెన్ రోస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి లాస్ట్కి వచ్చేసింది ఇది కూడా. చికెన్ రోస్ట్ వచ్చేసి షార్ట్ వీడియోలో ఉంది, తప్పకుండా చూడండి, లైక్ కూడా చేయండి. ఇంకా డాడీ కొబ్బరికాయలే కాకుండా మామిడికాయలు కూడా పంపించారు, మొగల్తూరు మామిడికాయలు. ఇంకా కాయలు వచ్చి పైకి అయితే చాలా బాగున్నాయి, కానీ లోపల వచ్చేసి పోయినాయండి. మొగల్తూరు మామిడికాయలు ఎలా అంటే ఆ వర్షాలు పడినాయి అంటే కనుక కంపల్సరీ లోపల పురుగు వచ్చేస్తుంది. బయట చాలా బాగుంటుంది, లోపలైతే తెల్ల పురుగు వచ్చేస్తుంది. చూడండి కాయ కూడా చాలా బాగుంది, లోపల వచ్చేసి కొంచెం పోయింది, పక్కకు తీసేసాను. అందుకని చెప్పి కాయలన్నీ కూడా పోయినాయి. 3 కాయలు తిన్నాం మేము 13 కాయల్లోని. ఇంకా ఇవైతే ఫైనల్గా మా నోట్లోకి అయితే వచ్చినాయి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చూడండి వేడి కొబ్బరి అన్నం, చికెన్ రోస్ట్, అందులో కీర. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కీర, దోసకాయ ముక్కలు, అందుకని చెప్పి పెట్టాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.